Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 29 verse 10. ఈ రోజు మన ధ్యానం కొరకు 29వ కీర్తన 10వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord sitteth upon the flood, yea, the Lord sitteth king forever. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయెను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. David depicts the power of God's will, referred to as his voice, using an imagery of the thunderstorms. దావీదు దేవుని యొక్క చిత్తము, ఆయన చిత్తం యొక్క శక్తిని ఒక ఉరుముతో కూడినటువంటి తుఫానుతో కూడా ఆయన పోల్చి చెప్తా ఉన్నాడు. He is referring his voice as comparing with earthquakes. ఆయన స్వరమును భూమి కంపించిన దానితో పోల్చి చెప్తున్నాడు. So he calls on heaven to praise God. కాబట్టి ఇప్పుడు ఆకాశములు దేవుని స్తుతించాలి అని కోరుతున్నాడు. The Lord's voice has the power to shatter great trees. యెహోవా స్వరము బలమైనటువంటి వృక్షములను కూడా విరిచేదిగా ఉంది. Oh, it can uproot mountains. అది పర్వతములను పెకిలించేదిగా. It can shake the deserts. అది అరణ్యములను కదిలించేదిగా. It can strip the forests. అది అడవులను కూడా కదిలించేదిగా. And strike terror into all living things. కాబట్టి జీవంతో కూడిన వాటన్నిటిపైన కూడా ఒక భయాన్ని పుట్టించేదిగా. None of these events are mere change, but God is in control of them all. మరి వీటిలో ఏది కూడా మార్పు చెందనిది, కానీ దేవుడే సమస్తమును కూడా నియంత్రిస్తా ఉన్నాడు. David asks God to provide confidence and strength to Israel as they remember the omnipotent power. దావీదు దేవుని యొక్క ఆయన సర్వశక్తిని జ్ఞాపకం చేసుకోమని ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారందరినీ కూడా చెప్తా ఉన్నాడు. Psalm 29, 10, 11 is the closing section of David's proclamation. 29వ కీర్తన 10-11 వచనాలు దావీదు వెల్లడి చేస్తున్న దానికి ముగింపు మాటలుగా చూస్తున్నాం. He lifts up the Lord as king forever. ఆయన ప్రభువుని నిత్యము రాజుగా ఉన్నట్లుగా హెచ్చిస్తా ఉన్నాడు. And praise, the king will strengthen and bless his people with peace. రాజు సమాధానంతో తన ప్రజలనైనా ఏలుబడి చేస్తాడని స్తుతిస్తా ఉన్నాడు. And he will bless the people with peace. కాబట్టి ఆయన సమాధానం కలుగును గాక అని ప్రజలను దీవించాడు. And this is a fitting conclusion to a psalm that exalts that extols the Lord's omnipotent power over the nature. ఇది సృష్టి పైన ప్రకృతి పైన దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని బట్టి ఆయన కీర్తించరుగా చూస్తా ఉన్నాం. And this is a fitting conclusion. ఇది సరి అయినటువంటి ఒక ముగింపు మాటలుగా చూస్తున్నాం. The eternal king who is strong enough to control nature, నిత్యమైనటువంటి రాజు ఈ ప్రకృతి అంతటినీ కూడా ఆయన సమర్థవంతంగా నియంత్రించేవాడుగా ఉన్నాడు. and he is strong enough to empower and calm his people. తన ప్రజలను కూడా శక్తితో నింపి నిమ్మళపరిచేవాడుగా కూడా ఉన్నాడు. David rightly perceived the Lord as sovereign over the Mediterranean Sea. దేవుడు ఈ మధ్యధారా సముద్రం పైన సార్వభౌముడై ఉన్నాడని కూడా దాని గురించి కూడా చెప్తా ఉన్నాడు. The psalm seems to be inspired by the awesome power of a thunderstorm. కాబట్టి ఈ కీర్తన ఉరుములతో కూడినటువంటి ఆ తుఫాను, ఆ మహా గొప్పనైన తుఫానుతో సూచిస్తూ చెప్తున్నాడు. And in Psalm 29 verses 3-5 he writes about it. 29వ కీర్తన 3-5 వచనాల్లో ఆ మాటలే రాస్తున్నాడు. Probably David must have seen a thunderstorm over the Mediterranean Sea. బహుశా దావీదు ఆ మధ్యధారా సముద్రం పైన ఉన్న ఉరుములతో కూడిన తుఫాను చూస్తుంటాడు. And by seeing that how it was controlled, and he could imagine the power or sovereignty of God. అది చూస్తూ దీన్ని ఎట్లా నియంత్రిస్తున్నాడా అని దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. So this verse seems to speak of the aftermath of such storms. కాబట్టి ఈ వచనము ఆ జల ప్రళయం అయిపోయిన తర్వాత దాని పరిణామాలు ఎట్లా ఉంటాయి దాని గురించి After the storm what will happen? తుఫాన్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? The flood will come. వరదలు వస్తాయి. And it seems to speak of what is happening after the storm. ఆ తుఫాన్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందో దాని గురించి మాట్లాడుతున్నాడు. If it is possible, David has in mind the overflow and storm surge which comes with some natural disasters. ఈ రీతిగా ప్రకృతి వైపరీత్యం కలిగినప్పుడు దావీదు దాని గురించి when the storm comes, తుఫాన్ వచ్చినప్పుడు, the flood comes, వరదలు వచ్చిన and తర్వాత some natural disasters will be there. కొన్ని ప్రకృతి వైపరీత్యాలు జరుగుతా ఉంటాయి. David is having in mind all these things while writing this storm. దావీదు ఈ కీర్తన ఈ తుఫాను గురించి రాస్తున్నప్పుడు ఈ సంగతులన్నీ కూడా తన మనసులో పెట్టుకొని ఉన్నాడు. More likely this is a reference to the flood of Noah's day also. ఇంకా చెప్పాలంటే నోవహు కాలంలో ఉన్న జల ప్రళయానికి కూడా సంబంధించి సూచిస్తాం. Because we read about it in Genesis 7:4. ఆదికాండం 7వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట చదవచ్చు. Like the storm depicted in
this psalm, ఈ కీర్తనలో మరి shown in the psalm, ఈ కీర్తనలో చూపించబడినట్టుగా, and that was an act of nature over which God has sovereign control. కాబట్టి దేవుడు దాని మీద ఈ సార్వభౌమ అధికారం, నియంత్రణ కలిగి ఉన్నటువంటి ఆ ప్రకృతిని గురించి మాట్లాడుతున్నాడు. It was the Lord who sent the rain, దేవుడే వర్షమును పంపించినవాడు, and he opened the foundations of the deep, ఆయన కింద ఉన్నటువంటి మరి పునాదులను కూడా తెరిచేవాడు, and he eventually stopped the flood. చివరికి ఆయన ఈ వరదలు జలప్రళయాన్ని ఆపేవాడు కూడా. So that absolute control is captured by David's image of God. కాబట్టి ఇక్కడ దావీదు దేవుని యొక్క పరిపూర్ణమైన ఆ ఊహ చిత్రాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. And see, God is seated on the throne above this deluge. దేవుడు ఈ యొక్క ఈ ప్రళయం అంతటి పైన కూడా ఆయన ఆసీనుడై ఉన్నాడు. He rules everything. సమస్తమును ఆయన ఏలుతా He is the eternal king. ఆయన నిత్యమైన రాజు. So God's people should be encouraged to know their lives are not ruled by randomness or pure luck. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి వారు తెలుసుకోవాల్సినటువంటి సంగతి ఏమిటంటే, ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగేటువంటిది లేదా అదృష్టవశాత్తు అనే జీవితం అట్లా అనుకోకూడదు. Our lives are not controlled by luck. మన జీవితాలు ఏదో అదృష్టాన్ని బట్టి నియంత్రించబడే కాదు. All things are in the hands of the same eternal king. అన్నీ కూడా నిత్యమైనటువంటి ఆ రాజు చేతిలోనే ఉన్నాయి. Believers have steadfast hope. విశ్వాసులైన వారు దృఢమైనటువంటి నిరీక్షణను కలిగి ఉన్నారు. That is what we read in 2 Corinthians 1:10. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట చదవచ్చు. And also Hebrews 6:19. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో. What is that hope? ఏమిటి ఆ నిరీక్షణ? Someday Jesus will reign over all the earth as King of Kings and Lord of Lords. ఓ దినాన యేసు ప్రభువారు భూలోకం అంతటిని కూడా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఏలుబడి చేయనై ఉన్నాడు. The world may experience conflicts. లోకం అయితే అన్ని కూడా ఈ పోరాటాలు ఎదుర్కోవచ్చు. Maybe full of calamities. బహుశా అన్ని ఉపద్రవాలను ఎదుర్కోవచ్చు. Or probably near so much chaos, but peace will prevail when King Jesus takes his place on the throne of David. ఎంత గందరగోళమైన పరిస్థితిని కూడా అనుభవించవచ్చు, కానీ యేసు ప్రభువారు వచ్చినప్పుడు, ఆయన రాజ్యం వెళ్ళేటప్పుడు అంతై కూడా సమాధానమే ఉండబోతుంది. When Lord Jesus Christ enthroned on the throne of David, యేసుక్రీస్తు ప్రభువారు దావీదు యొక్క సింహాసనం మీద కూర్చున్నప్పుడు, oh, peace will prevail. అప్పుడు సమాధానమే ఏలుబడి చేస్తుంది. When we come to a storm, మనం ఈ తుఫాను మాటకు వస్తే, a storm can be a fearful thing. తుఫాను అనేది ఎంతో భయాన్ని గొల్పించేదిగా A ఉంటుంది. thunderstorm can cause tremendous damage to property. ఈ ఉరుముల తుఫాను అనేది మన ఆస్తులు కూడా ఎంతో నష్టాన్ని There will be greater loss of life also. అంతేకాదు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. Lightning can strike down trees. ఈ మెరుపులు వచ్చినప్పుడు కూడా చెట్లు కూడా కింద పడిపోతాయి. They knock out power. They will take away the power. ఆ విద్యుత్ శక్తిని కూడా తీసేస్తుంటాయి. Heavy rains can seep into basements and ruin households. విస్తారమైనటువంటి వర్షాలు మరి ఇళ్లలోని పునాదుల లోపలికి పోయి ఇళ్ళన్నీ కూడా పాడు చేస్తాయి. So it is for good reason that many people fear thunderstorms. కాబట్టి ఇలాంటి ఉరుముల తుఫాన్లకి భయపడడం అనేది ఒక మంచి కారణం ఇది. So thunderstorms can also lead to even greater causes of destruction. ఈ ఉరుముల తుఫాను మరింత ఎక్కువైనటువంటి నష్టాన్ని కూడా కలిగించగలవు. Yes, someone who used to live near a river, చూడండి ఆ నదుల దగ్గరలో నివసిస్తున్నవారు, I have seen the massive flooding that can sometimes follow a thunderstorm. చూడండి ఎంతో భారీ ఆ జలప్రళయం లాంటి వరదల్లో వచ్చినప్పుడు ఆ తర్వాత వెంటనే మళ్ళా ఉరుముల తుఫాన్లు కూడా రావడం చూస్తున్నాం. Then the bridges can be washed away. అప్పుడు ఈ వంతెనలన్నీ కొట్టుకొని పోతుంటాయి. Homes can get flooded. ఇళ్ళు కూడా అంతా నీళ్లతో నిండిపోతాయి. Mudslides can bury the roads. మరి అక్కడ ఈ బురద జల్లులన్నీ వచ్చినప్పుడు దారి కనబడకుండా పోతుంది. Sometimes the cars and all everything will be smashed. కొన్నిసార్లు చూడండి కార్లు గాని మిగతా ఇవన్నీ కూడా పాడైపోతుంటాయి. The dangers are very great. ఈ అపాయం చాలా ఎక్కువగా ఉంటుంది. As David watches the thunderstorm and praises God for its awesome grandeur, దావీదు ఈ యొక్క ఉరుముల తుఫాన్ని చూస్తూ ఆ దేవుని యొక్క ఆ గంభీరమైనటువంటి ఆ గొప్పతనాన్ని చూస్తూ ఆశ్చర్యపోయి, his mind is directed to the great danger that this storm could bring. ఈ తుఫాను ఎంతో గొప్పదైనటువంటి అపాయమును కలిగించగలుగుతున్న ఆ మనసులో ఆయన తలస్తా ఉన్నాడు. Yet even in the worst of dangers he is reminded that God is still in control. అయినా ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడే సమస్తమును అధీనంలో ఉంచున్నాడని ఆయన జ్ఞాపకం You చేసుకున్నాడు. can read Psalm 29 verses 10 and 11 again. 29వ కీర్తన 10-11 వచనాలని మరలా చదవచ్చు. So for a nation whose sustenance depended strongly on the irrigation provided by the Jordan River, యోర్దాను నది ద్వారా అనుగ్రహించబడిన ఈ నీటి పారుదల వాటి సంబంధించి వాటిపైన ఒక దేశం ఆధారపడినప్పుడు, and such a country when flooding was very real,
it is a great danger. అలాంటి దేశం పైనకి ఆ ప్రాంతంలో ఈ వరద జల ప్రళయం వచ్చినప్పుడు అది ఎంతో ప్రమాదకరంగా Yeah, it could devastate all the crops. అక్కడ ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా పాడు It చేస్తుంది, will పంటలన్నీ నష్టం it will చేస్తుంది. destroy the homes of that country అంతేకాకుండా ఆ దేశంలో ఉన్న ఇళ్ళన్నీ కూడా నాశనం and అయిపోతాయి. deplete the nation's natural resources. అంతేకాకుండా ఆ దేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రకృతి రీత్యా ఉన్న వనరులన్నీ కూడా నశించిపోతుంటాయి. Yet even over the flood the Lord sits enthroned. అయినను ఈ ప్రళయం పైన దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. So picture the worst case scenario. The God is, whatever worst case it may be, God is still in control. కాబట్టి పరిస్థితి ఎంత దౌర్భాగ్యకరమైందైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు సమస్తమును ఆధీనంలో ఉంచున్నాడు. He is still king forever. ఆయన ఇంకను నిత్యము రాజై ఉన్నాడు. Suppose if you are suffering from a terminal disease, ఒకవేళ ఏదైనా ప్రాణాంతకమైన వ్యాధితో నువ్వు బాధపడతా ఉంటే, maybe you are waiting on the diagnosis. బహుశా నీకు ఆ పరీక్షలన్నీ కూడా దాని కొరకు వేచి ఉన్నావు, ఏం జరుగుతుందని. Even if the disease is imminently terminal, the Lord still sits enthroned as king forever. ఒకవేళ ఖచ్చితంగా నీకున్నటువంటి ఆ జబ్బు ప్రాణాంతకమైనది అయినా దేవుడు ఇంకను సమస్తం ఆధీనంలోనే Maybe పెట్టాడు. you are in the danger of losing your job. బహుశా నీ ఉద్యోగము కోల్పోయే ప్రమాదంలో ఉన్నావు. Even if all your wealth is taken away, నీ సంపద అంతా కూడా తీసివేయబడినా, and if your bank account comes to a zero level, బ్యాంకులో ఖాతా ఏమీ లేకుండా ఉన్నా, and you are left penniless, నీకు ఒక్క నయా పైసా చిల్లిగవ్వ లేని స్థితికి వచ్చినా, the Lord still sits enthroned as king forever. దేవుడు ఇంకను ఆయన నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. Maybe you are worried about that confrontation that may happen. బహుశా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందేమో అని నువ్వు ఎంతో బాధపడుతున్నావు. Even if you are degraded in front of everyone, ఒకవేళ అందరి ముందు కూడా అవమానపరచబడి though ఉండొచ్చు, you are shamed before all your friends, నీ స్నేహితులు అందరి ఎదుట నువ్వు అవమానపరచబడినా, the Lord still sits enthroned as king forever. దేవుడు ఇంకను నిత్యము రాజుగానే ఆసీనుడై So ఉన్నాడు. whatever your worst case scenario might be, కాబట్టి నీ పరిస్థితి ఎంత దౌర్భాగ్యకరమైనదైనా కావచ్చు, it is not too great for God. దేవుని కొరకు అదేమి గొప్పదేమి కాదు. He can handle whatever may come your way. నీకు ఏది ఎదురైనా కానీ అన్ని కూడా ఆయన చూసుకోగలడు. Even the heaviest flood cannot shake the foundations of Lord's throne. ఎంత పెద్ద జలప్రళయం వరద వచ్చినా గానీ ఆ పునాదిని కదిలించలేదు. It cannot shake the foundations of the Lord's throne. కాబట్టి దేవుని సింహాసనం యొక్క పునాదుల్ని అది కదిలించలేదు. He is still king. ఆయన ఇంకను రాజై So ఉన్నాడు. this God who sits so enthroned, కాబట్టి ఈ రాజు, ఈ దేవుడు ఇంకను సింహాసన ఆసీనుడై ఉన్నవాడు. he wants to give his strength to you. ఆయన తన బలమును నీకు ఇవ్వాలని He కోరుతున్నాడు. wants to give strength to his people and bless his people with peace. తన ప్రజలకి బలమునిచ్చి సమాధానమిచ్చి ఆశీర్వదించాలని This is కోరుతున్నాడు. David's prayer. ఇది దావీదు యొక్క And ప్రార్థన. this is God's desire. ఇది దేవుని ఆశ కూడా. The wise prayer is the prayer that lines up with the will of God. తెలివైనటువంటి ప్రార్థన ఏమిటిదంటే దేవుని చిత్తానికి అనుసానందంగా చేయడం. So let us remind ourselves that God is God no matter what happens. కాబట్టి ఏది ఏమైనా కానీ దేవుడు దేవుడే. Storms may come, తుఫాన్లు రావచ్చు, floods may come, వరదలు రావచ్చు, but God is still on his throne. కానీ దేవుడు ఇంకను The సింహాసనాసీనుడై all ఉన్నాడు. powerful one is still in control. సర్వాధికారం గల దేవుడు ఆయన ఇంకను సమస్తం తన అధీనంలో And ఉంచాడు. he wants to be there for you also. ఆయన నీ కొరకు కూడా ఆయన ఉన్నాడు. ఆయన Lean on him. ఆయనపై ఆధారపడు. No matter how great the storm, ఆ తుఫాను ఎంత గొప్పదైనా పర్వాలేదు, rely on his strength. దేవుని బలం పైన ఆధారపడాలి. And you will find that it is always enough. He is sufficient for you. ఇక ఇది ఉంటే చాలు, ఆయన నాకు చాలు, ఎప్పటికీ కూడా ఇంకా ఆయన ఉంటే చాలు అని అంటాం. This morning hour, ఈ ఉదయకాలం are you going through any calamity? ఏదైనా ఉపద్రవ పరిస్థితి గుండా Is వెళ్తున్నావా? it looking like a thunderstorm? ఒకవేళ అది ఉరుముల తుఫాన్ లాగా ఉందా? Is it looking like floods? ఒకవేళ జలప్రళయం లాగా, Are you వరదల్లాగా thinking ఉందా? that everything is uprooted? అంతా కూడా పెకలించబడినట్టుందా? Oh, the hopes, on something you have kept your hopes and it is crumbled. ఏదో దేని మీద ఆశ పెట్టుకున్నావు కానీ కుప్పకూలిపోయి ఉన్నట్టుందా? But అయినా God is still on the throne. దేవుడు ఇంకను సింహాసనాసీనుడు. Depend on him. ఆయనపై ఆధారపడు, Rely on him and trust him. ఆయన మీద ఆనుకో, ఆయనపై నమ్మిక ఉంచు. He is above all these ఆయన things. వీటన్నిటికీ మించినవాడు. He can rescue from all these storms. ఈ తుఫాన్లన్నిటి నుండి ఆయన నిన్ను విడిపించగలడు. Nothing can shake his throne. ఏది కూడా ఆయన సింహాసనం Nothing కదిలించలేదు. can happen against his will. ఆయన చిత్తానికి ఏది కూడా విరోధంగా But జరగనేరు. you depend on God with much trust. అయితే నీవు మాత్రం దేవుని పైన పూర్తి నమ్మికను కలిగి ఉండాలి. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు how తండ్రి, gracious God, కృపగల మా దేవా, you are an omnipotent God. నీవు సర్వశక్తిమంతుడు. There is nothing impossible to you. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. Storms may come, తుఫాన్లు వస్తాయి, winds may blow, గాలి వీస్తుంది, floods may come, వరదలు వస్తాయి, oh, earth may be shaken, భూమి but కంపించవచ్చు. you are still on the throne. అయినను నీవు ఇంకా సింహాసనాసీనుడు. What a joy it is to have you as
is our God. ప్రభా నిన్ను మాకు దేవుడుగా చేసుకునుట ఎంత గొప్ప సంతోషం. You will rescue us, you will save us. దేవా నీవు మమ్మల్ని రక్షిస్తావు, మమ్మల్ని తప్పిస్తావు. Oh Lord, we thank thee for thy omnipotence. ప్రభా నీ సర్వాధికారం సర్వశక్తిని బట్టి వందనాలు. Our dear ones who are going through storms in their lives. మా ప్రియులైన వారి జీవితాల్లో తుఫాను పరిస్థితి గుండా వెళ్తున్నట్లయితే Sometimes the storms are natural. కొన్ని పర్యాయాలు ప్రభా ఈ తుఫాన్లు ప్రకృతి రీత్యా వచ్చేవి. Sometimes they will come to test our faith. కొన్ని పర్యాయాలు ప్రభా మా విశ్వాసాన్ని పరీక్షించడానికి Sometimes the వచ్చేవి. storms will come because of our own foolishness. కొన్ని పర్యాయాలు మా బుద్ధిహీనతను బట్టి వచ్చే తుఫాను. Whatever may be the reason for the storm, but you are still under control. తుఫానుకి కారణం ఏదైనా కానీ ప్రభా సమస్తం నీవు నియంత్రిస్తున్నావు. Hold our hands and lead us. ప్రభా మా చేయి పట్టుకొని నడిపించండి. Guide us, O Lord. దేవా మమ్మల్ని నడిపించండి. Guide us throughout this day. ప్రభా ఈ దినమంతా కూడా నడిపించండి. We do pray in the almighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen.